హాయ్, ఈరోజు విశాఖపట్నంలోని భీమిలి బీచ్ను చూద్దాం. అదేంటి బీచ్ అని చెప్పి మొక్కజొన్నలు చూపిస్తున్నారని అనుకుంటున్నారా? వేడి వేడి మొక్కజొన్న ఒత్తులు తింటూ సముద్రాన్ని చూస్తుంటే మజాయే వేరు కదా. ఈ బీచ్ ఎప్పుడూ పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. భీమిలి బీచ్లో ఏర్పాటు చేసిన మత్స్యకన్య విగ్రహం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. భీమిలి వచ్చామంటే ఇక్కడ ఒక ఫోటో తీసుకోవాల్సిందే. ఒకప్పుడు భీమిలి బీచ్ సమీపంలో ఉన్న రాళ్లపై ఇలాంటి మత్స్యకన్య విగ్రహాలు చాలా ఉండేవి. అయితే హుదూ తుఫాన్ వల్ల అవన్నీ కొట్టుకుపోయాయి. మిగతా బీచ్లతో పోల్చితే భీమిలి చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. భీమిలిని భీమునిపట్నం అని కూడా అంటారు. ఇది విశాఖకు 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. విశాఖపట్నం మున్సిపాలిటీలో విలీనం కాకముందు భారతదేశంలోనే 2వ పురపాలక సంఘం ఇక్కడే ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మున్సిపాలిటీ కూడా ఇదే. ఒకప్పుడు భీమునిపట్నం డచ్ వారి ఆధీనంలో ఉండేది. ఇక్కడ ఒక నౌకాశ్రయం కూడా ఉండేది. భీమిలిలో చూసేందుకు ఇంకా ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. డచ్ వారి సమాధులు, ప్రాచీన బౌద్ధ క్షేత్రం పావురాళ్లకొండ, నరసింహస్వామి దేవాలయం, ఒకప్పటి మున్సిపాలిటీ ఆఫీస్, ఇలా ఎన్నో చూడొచ్చు. అవన్నీ మీకు మరో వీడియోలో వివరిస్తాం. ఇక్కడ పిల్లలకు కూడా బోలెడంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఈసారి విశాఖ వచ్చినప్పుడు ఈ ప్లేస్ను అస్సలు మిస్ కావద్దు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మరొక మెస్మరైజింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.